నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. జనవరి 14, 2026 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మనకి సంక్రాంతి, మకర సంక్రాంతి ప్రారంభమవుతోంది. తొలి పండుగ ప్రతి ఒక్కళ్ళకి హిట్ టీవీ, ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరి ఇళ్లలో భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో, కొత్త వెలుగుతో, కొత్తగా అందరి జీవితాలలో కొత్తదనం అనేది రావాలి. మీ కోరికలు తీరాలి, మీ ఆశలు ఆశయాలు తీరాలి అని చెప్పి ఆ కృష్ణ భగవానుని శ్రీమాత్రే నమః అంటే ఆ అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను. నమస్తే. అయితే ఇప్పుడు ఈరోజు మనకి బుధవారం కావడము అత్యంత విశేషమైన మంచి కలిసి వచ్చే వారం కాబట్టి ఈరోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్తదనంలోకి మనం ప్రవేశిస్తున్నాం కాబట్టి. అయితే ఈరోజు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మకర రాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు. అత్యద్భుతమైన కాలము, కొత్త శక్తి, ప్రాణశక్తి, ఉత్తేజము కలిగేటటువంటి ఈ రోజు అనమాట. ప్రతి ఇల్లు భోగభాగ్యాలతోనూ కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మనకి ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుంచి మీరు ఆధ్యాత్మిక పరంగాను, ఇంకా దైవ పూజల ప్రకారంగాను ఇలా మీ యొక్క దైనందిన జీవితంలో కొంత ఆధ్యాత్మికతకు చోటు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ సమయంలో కనుక మనం ఆవగింజంత పుణ్యం చేస్తే అక్షయం అవుతుంది అని చెప్పి మనకి ఋషివాక్యం అనమాట. ఈ రోజు నుంచి అసలు వృధా చేసుకోకండి. అయితే చంద్రుడు ధనస్సు రాశిలో రోజు మధ్యలో స్థితి మారే అవకాశం కనబడుతోంది. కుజుడు మకర రాశిలోను, బుధుడు కూడా మకర రాశిలోను, శుక్రుడు కూడా మకర రాశిలోను, గురుడు అనగా బృహస్పతి కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు మీనరాశి, రాహు కూడా మీనరాశి, కేతువు మాత్రం కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. ప్రధానంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు మకర రాశిలో ఉన్నాయి కాబట్టి అత్యద్భుతమైన సమయం ఇది. అయితే ఇది కర్మయోగము, రాజయోగము, ఉద్యోగము, పరిపాలన, బాధ్యత, దీర్ఘకాలిక నిర్ణయాలకు అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజు కనుక మీరు ఏ మంచి లాంగ్ టర్మ్లో పెట్టుబడులు పెట్టుకున్నా, నిర్ణయాలు తీసుకున్నా, మంచి డెసిషన్స్ తీసుకున్నా, ఏ కార్యం చేసినా ఇందాక చెప్పినట్టుగా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతోంది. అద్భుతమైన రోజు అనమాట ఈరోజు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఉద్యోగం ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితం మాత్రం మీకు చక్కగా దక్కేందుకు అవకాశాలు ఉన్నాయి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయం ఈరోజు. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. జాగ్రత్తలు పాటించుకోండి. అయితే చెప్పదగిన సలహా ఏంటంటే కనుక అతిగా శ్రమ చేయకండి. కొంత విశ్రాంతి ఇస్తూ శ్రమ చేసే ప్రయత్నం చేయండి. ఏదైనా ఓవర్గా ఎక్కువగా కష్టపడే ప్రయత్నం ఈరోజు చేయకండి. అయితే పరిహారంగా ఆదిత్య హృదయాన్ని ఒక్కసారి పఠించాలి. కుదరలేదు, మాకు అవ్వదు అని అనుకున్నప్పుడు ఒకసారి వినే ప్రయత్నమైనా చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగులు గోల్డ్ కలరు. కలిసి వచ్చే సంఖ్యలు 14, 21. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి విద్య, పరీక్షలు, సృజనాత్మకమైన పనులకు అద్భుతమైన రోజు. ఈ రోజున అస్సలు వృధా చేసుకోకండి. పిల్లల వల్ల ఆనందం కలిగే అవకాశం ఉంది. దీంతో పాటు వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే మీ యొక్క సూచన ఏంటంటే చెప్పదగినది టాలెంట్ను మీరు ప్రదర్శించండి. అంటే మీలో ఉన్న స్కిల్స్ను బయట పెట్టే ప్రయత్నం చేయండి. ఎక్కడ మీ స్కిల్స్ అవసరమో, అంటే మీ టాలెంట్, మీ స్కిల్స్, మీ ప్రతిభ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ మీ పనిచేస్తున్న రంగంలో బయట పెట్టేటట్టయితే కనుక మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా కేతు శాంతి కోసము గణేశుణ్ణి కనుక పూజ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు. కలిసి వచ్చే సంఖ్యలు 17, 26. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాలు, భూమికి సంబంధించినవి, వాహనాల సంబంధించిన ఈ 3 అంశాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి కోల్పోవచ్చు, కొంతమందికి కలిసి రావచ్చు. అంటే ఎలా కలిసి వస్తుంది అనేది తెలియదు, కానీ కలిసి రావడం అయితే కలిసి వస్తుంది. కొంతమందికి ఇబ్బందికరంగా పోగొట్టుకోవడం కానీ లేదా నష్ట జరగడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కుటుంబంలో చిన్న ఒత్తిడిలు వచ్చే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. అయితే ఇంటి విషయాలు, భూమి, వాహనాలు ఈ 3 అంశాల మీద మీరు ఆలోచన చేయవలసి ఉంటుంది. ప్రభావం కూడా పడే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబంలో చిన్న చిన్న ఒత్తిడిలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొంత ఓర్పుగా, ఇంటి పెద్ద ఓర్పుగా వ్యవహరించినట్టయితే సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. సూచన అయితే ఏంటి కనుక మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొంత శాంతంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఈ రోజు అస్సలు ఓవర్ రియాక్ట్ అవ్వద్దు. అయితే పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు తెల్లని పువ్వులను కనుక ఆమెకు సమర్పించి
కనిపించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే డేట్స్ 15, 24. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ధైర్యము, నిర్ణయ శక్తి ఈ రెండు పెరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. చిన్న చిన్న ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి. అనారోగ్య సూచనలు అస్సలు కనిపించట్లేదు. ఈ రోజు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మాటల్లో కొంత కఠినత్వాన్ని తగ్గించి మృదుత్వాన్ని జోడించండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠనం చేసినట్టయితే, కుదరదు మాకు నోటికి రాదు అని అనుకున్న వాళ్ళు ఒకసారైనా వినే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. వీలుంటే కనుక ఉదయం పూట హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. కలిసి వచ్చే కలర్స్ మెరూన్ కలరు, కలిసి వచ్చే డేట్స్ 14, 22. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.